వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వాంగీ బాత్ అండి. కర్ణాటక స్పెషల్ రెసిపీ. హైదరాబాద్ అంటే బిర్యానీ ఎలా స్పెషలో అలాగే కర్ణాటకలో వాంగీ బాత్ అనేది చాలా ఫేమస్ రెసిపీ. దీనికోసం మనం వంకాయలతో చేసుకోవచ్చు. వాంగీ బాత్ రెసిపీ కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని 1.5 స్పూను మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, అట్లానే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. 4 లవంగాలు, మిరియాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్నది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా. ఈ రెసిపీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు నువ్వులు, 1.5 స్పూన్ కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వాంగీబాత్ కోసం రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లానే వేరే స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ వంకాయ అంతా కూడా మరీ మెత్తగా అవ్వకుండా మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. కాబట్టి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. వంకాయ అంతా కూడా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసును బాగా తిక్కుగా తీసుకోవాలి. వేసేసుకొని ఒక ఉడకనిచ్చుకోవాలి. ఆ చింతపండు పులుసులో వంకాయ అంతా కూడా ఉడికిందనుకోండి, పుల్లగా వంకాయ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వాంగీబాత్ అనేది కర్ణాటక సూపర్ స్పెషల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా వంకాయలన్నీ కూడా దగ్గరికి అయిపోయి చింతపండు గుజ్జు అంతా దగ్గరికి అయిన తర్వాత పళ్ళెంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పళ్ళెంలో రైస్ తీసుకొని ముందుగా మనం కారం పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసేసి రైస్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇట్లా రైస్ అంతా కూడా కారం మసాలాని వేసుకొని బాగా కలిపేశాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాంగీబాత్ వంకాయ రెసిపీ, అదంతా కూడా మిశ్రమం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు వంకాయ టచ్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మొత్తం కలుపుకున్నాక గుప్పెడు పల్లీలను బాగా రోస్ట్గా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. వాంగీబాత్ అనేది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనము కిడ్స్ కోసం బాక్స్లో పెట్టామనుకోండి, వచ్చేటప్పుడు మొత్తం బాక్స్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. కాలేస్తే మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని బాక్స్లో ప్యాక్ చేసేసుకుందామండి. చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. కిడ్స్ కోసం మనకు పొద్దున్న హడావుడు లేకుండా సింపుల్గా చేసుకునే రైస్ రెసిపీస్ నేను చాలా పోస్ట్ చేశాను. నా ఛానల్లో విజిట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా చేశారంటే లంచ్ బాక్స్లు అన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి ఫ్రెండ్స్.